ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ పాలసీ కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు వ్యాఖ్యల అమలుపై తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సీబీఐ పిటిషన్పై కేసులో ప్రతివాదులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ఆదేశాలిచ్చింది. ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ పాలసీ కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. దర్యాప్తు సంస్థపై సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ట్రయల్ కోర్టు వ్యాఖ్యల అమలుపై తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సీబీఐ పిటిషన్పై కేసులో ప్రతివాదులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి 3 పరిణామాలు, ముఖ్యమైనటువంటి కీలక పరిణామాలు జరిగాయి. అది ఒకటి, ఏదైతే సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు విచారించినటువంటి ఐఓ పైన కేసు నమోదు చేసి విచారించాలంటూ ఏదైతే ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ ఐఓ పైన, అదేవిధంగా దర్యాప్తు సంస్థ పైన ఈ యొక్క ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు, రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలపైన స్టే విధించింది. ఐఓపై కేసు పెట్టాలంటూ ఇచ్చినటువంటి తీర్పుపై కూడా స్టే ఇచ్చింది. అది ఒకటి. రెండోది, ఈ యొక్క నిందితులందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నటువంటి రెస్పాండెంట్స్ అందరూ, వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. మూడోది, ఈ యొక్క ఈడీకి సంబంధించి, ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే ఈడీ కూడా కేసు నమోదు చేసింది కాబట్టి సీబీఐ కేసును మాత్రమే సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. నిందితులందరికీ కూడా 23 మందిని కూడా నిర్దోషులుగా తీర్పిస్తూ వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అయితే ఈడీ కేసు కూడా ఉంది కాబట్టి ఆ ఈడీ కేసుకు సంబంధించినటువంటి విచారణను ఈ కేసు అయ్యేంత వరకు, ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు ఉన్నటువంటి సీబీఐ కేసు అయ్యేంత వరకు కూడా ఈడీ కేసు పైన విచారణను నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. సో ఈ రోజు ఈ 3 కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. అయితే రెస్పాండెంట్స్ ఎవరు కూడా ఈ కేసు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత నిజానికి ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతివాదులు ఎవరు కూడా ఈ రోజు రెస్పాండ్ కాలేదు కాబట్టి వాళ్ళకి మళ్లీ నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణను వారం రోజుల తర్వాత, అంటే 16వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అలాగా ఇందులో ఉన్నటువంటి ప్రతివాదులంతా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. అయితే ఈ కోర్టులో ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి కీలక పరిణామాల్లో మరో కీలకమైనటువంటి పరిణామం, ఈ కేసులో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసినటువంటి వాదనలు, ఆయన హాజరై చేసినటువంటి వాదనలు కూడా కొంత సంచలనం అనే చెప్పొచ్చు. ఆయన సీబీఐ ఇచ్చినటువంటి ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పుపడుతూ అసలు ఈ దశలో వీళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది ట్రయల్ ముగిసిన తర్వాత ఈ తీర్పు ఇవ్వాల్సింది, ట్రయల్ కు ముందుగానే ఈ తీర్పు ఇవ్వడం అనేది న్యాయ చరిత్రలో ఇది మంచిది కాదు అన్నది ఆయన చెప్పారు. సత్వర న్యాయం అన్నది సత్వర అన్యాయంగా మారింది అన్న వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది దేశ రాజధాని చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ తుషార్ మెహతా వర్ణించారు. ఇది జాతీయ అవమానకరమైనటువంటి, జాతికి అవమానం, ఈ దేశానికి అవమానకరమైనటువంటి ఒక అతిపెద్ద స్కామ్ అంటూ కూడా తుషార్ మెహతా అభివర్ణిస్తూ అసలు ఎందుకు ఈ కేసులో తాను అంత గట్టిగా వాదిస్తున్నాను అనేది కూడా చెప్తూ తాము సేకరించినటువంటి ఈ యొక్క ఆధారాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా సమగ్రంగా కోర్టు ముందు ఉంచిన తర్వాత వాటన్నిటినీ అసలు పరిగణలోకి తీసుకోకుండా అసలు సాక్షులు ఏం చెప్పారు, తాము సేకరించినటువంటి ఈ యొక్క ఆధారాలు ఏంటి, వాటికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చెప్పారు, అసలు దినేష్ అరోరా తర్వాత బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా అసలు ఈ పాలసీ మార్చడానికే లంచం ఇచ్చారంటూ వాళ్ళ వాట్సాప్ల ద్వారా చర్చలు జరిగాయి. వాట్సాప్ల ద్వారానే ఈ పాలసీ అంతా కూడా మారింది అంటానికి డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ కూడా
వాటిని పరిగణలోకి తీసుకోలేదు. సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ సాక్షులందరూ కూడా కోర్టు మూలంగానే, కోర్టు ద్వారానే విచారణ జరిపినప్పుడు కోర్టులోనే 164 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, వాళ్ళ వాంగ్మూలం ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా ఇంకా అసలు ఏ ఆధారాలు లేవు అంటూ సిబిఐనే తప్పుపట్టబడినది. ఇది ఈ దశలో అనివార్యం. కాకపోతే శాస్త్రీయ దర్యాప్తుతో కూడా ఈ కుట్ర అన్నది బయటపెట్టాం. హవాలా ద్వారా డబ్బులు లావాదేవీలు జరిగాయి. కీలక సాక్షులందరినీ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు విచారించాం. మొత్తం 164 మంది సాక్షుల వాంగ్మూలాలున్నాయి. అసలు లంచం ఎలా ఇచ్చారో కూడా సాక్షులు వివరాలు చెప్పారు. విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. 19 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా లంచం ఇచ్చారు. వాటన్నిటికి కూడా సాక్ష్యాలను సేకరించాం. హవాలా ద్వారా కూడా ఒక 50 కోట్లు, 44.5 కోట్లు హవాలా ద్వారా బదిలీ అయ్యాయి. దానికి కూడా డిజిటల్ ఆధారాలు, తర్వాత భౌతికంగా కొన్ని లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఏదైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, మనీ ట్రయల్, దాన్ని కూడా బయట పెట్టాం. సో గోవా ఎన్నికల కోసం డబ్బులు వినియోగించారు, దానికి కూడా ఆధారాలు చూపించాం. ట్రయల్ లేకుండానే, అసలు విచారణ జరపకుండానే వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా చేయడం అన్నది తప్పు. స్పష్టంగా అవినీతి కేసు ఉందన్నది ఇందులో క్లియర్ గా ఉంది. ఈమెయిల్స్, వాట్సాప్ చాట్స్, కీలకమైనటువంటి ఆధారాలున్నాయి. ఈ వేగవంతమైనటువంటి న్యాయం తప్పుగా మారింది. కాబట్టి డిశ్చార్జ్ ఆర్డర్ అన్నది ఈ దశలో ఇవ్వకూడదు అన్నది సిబిఐ తరఫున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అసలు ట్రయల్ దశలోనే సాక్షుల పరీక్ష అవసరం లేదు. ట్రయల్ దశలోనే సాక్షులను పరిశీలించాలి. తర్వాత సాక్ష్యాలను పూర్తిగా పట్టించుకోలేదు. ఈ సమావేశాల్లో అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఈ పాలసీ మేకింగ్ ముందు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ జరిగింది, పూర్వరంగం ఏ విధంగా జరిగింది, తర్వాత దినేష్ అరోరా కీలక అప్రూవర్ గా ఏ విధంగా మారారు, దినేష్ అరోరా జరిగిందంతా కూడా సిబిఐకి చెప్పారు. పాలసీ మార్చేందుకు లంచాలు ఇచ్చారు. వాట్సాప్ ద్వారా కూడా పాలసీ మార్పుపైన చర్చలు జరిగాయి. బుచ్చిబాబు కీలక చాట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇచ్చాం కోర్టులో. సో వీటన్నిటిని పరిగణలో తీసుకోకుండా ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అయినటువంటి ఈ స్కామ్ లో ఏదైతే డబ్బు సేకరించినటువంటి వివరాలు ఏ విధంగా సేకరించారు, ఏ విధంగా వాటిని ఈ యొక్క ఆప్ నేతలకు అందజేశారు, వాటిని ఏ విధంగా గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, ఈ మనీ ట్రయల్స్ కు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మేము ఇచ్చాం. ఈ డిశ్చార్జ్ దశలో ఆధారాల పరిశీలన అన్నది అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దినేష్ అరోరా వీళ్ళందరూ చెప్పినటువంటి వీటన్నిటిని కూడా సమగ్రంగా విచారణ సమయంలో వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలి. కానీ వాటన్నిటిని చేయకుండా ముందుగానే, విచారణకు ముందుగానే వాళ్ళని డిశ్చార్జ్ చేయటం అన్నది ఒక న్యాయ వ్యవస్థలో ఇది ఒక ప్రాసెస్, తప్పుడు ప్రాసెస్ అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సో ఆ వాదనలన్నీ విన్న తర్వాత ఈ రోజు రెస్పాండెంట్స్ అందరూ కూడా రాలేదు, వాళ్ళ వాదనలు కూడా వినిపించలేదు. కాబట్టి వాళ్ళకి మరోసారి నోటీసులు ఇస్తున్నామంటూ తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తూ ఈడీ కేసును అంతవరకు కూడా అబెయన్స్ లో పెట్టాలి, తర్వాత ఐఓ మీద కేసు కట్టాలి, తర్వాత ఐఓని విచారించాలి అంటూ, తర్వాత సిబిఐ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిపైన కూడా స్టే విధిస్తూ ఈ రోజు హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.